బెదిరించడం తప్ప, కొట్టడం తప్ప, కొట్టడం తప్ప, దొంగతనం తప్ప, దొంగతనం చేయడం తప్ప, అత్యాచారం చేయడం తప్ప. తీవ్రతని బట్టి ఒక్కోటి ఒక్కో స్టేజ్‌లో తప్పనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న ప్రతీదీ తప్పే. రీసెంట్‌గా జరిగిన సాయి కృష్ణ లాకప్ డెత్ ఆరోపణలపై రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీరు ప్రెస్ మీట్లు పెట్టండి, కానీ రాజకీయ పరంగా కాదు, సమాజం పట్ల బాధ్యతతో. పోక్సో కేసులు, మర్డర్ కేసులు, డ్రగ్స్ కేసులు, ఇలా ఎన్నో కేసుల్లో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఇప్పటికీ సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. నిజంగా వాళ్ళు నేరాలు చేస్తే ఉండాల్సింది జైల్లో కదా. మరి వాళ్ళకి బెయిల్ వచ్చి బయట తిరగటానికి గల కారణం న్యాయస్థానాలా, లేక ఎఫ్ఐఆర్, ఎవిడెన్స్, ప్రూఫ్స్ అండ్ ఛార్జ్ షీట్ సరిగ్గా సబ్మిట్ చేయలేని పోలీస్ యంత్రాంగానిదని? ఒక సిఐ చేసిన తప్పు వల్ల సమాజం అంతా నేరస్తుడిని అయ్యో పాపం అనుకుంటుంది. అంటే సిఐ చేసిన తప్పు ఒక నేరస్తుడు చేసిన నేరాలన్నింటినీ మర్చిపోయేలాగా చేసింది. పోలీసులు, న్యాయ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే ప్రజలు న్యాయం వైపు నిలబడతారు. కానీ ఆ పోలీసులే నేరాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు నేరస్తుల వైపు నిలబడాల్సి వస్తుంది. ఒకడు తప్పు చేశాడు అని వ్యవస్థ కూడా తప్పు చేస్తే మనం నిర్మించుకున్న చట్టాలన్నీ కాగితాలకే పరిమితం అవుతాయి. ఒక్కసారి ఆలోచించండి. మీ ఫెయిర్ అండ్ ఫియర్.